Hi guys, welcome to YCC Yojit Cricket Chat. నేను మిస్ సాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సజెషన్స్. మ్యాచ్ నెంబర్ 53 పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. ఐ థింక్ ఈ రెండు టీంల గురించి చెప్పాలంటే ఇద్దరికీ కూడా నాకు తెలిసి ప్లే ఆఫ్ ఛాన్సెస్ అనేవి టఫ్ అయినాయి. ఎస్, పంజాబ్ వాళ్ళు మేల్కొన్నారు. కొంచెం లేట్ అయినా దే వన్ మ్యాచెస్ ఆల్మోస్ట్ వరుసగా 2 మ్యాచ్లు నెగ్గారు వాళ్ళు, కేకేఆర్ మీద అండ్ చెన్నై మీద. బట్ స్టిల్ వాళ్ళు 10 మ్యాచ్లో 4 నెగ్గారు, 6 ఓడిపోయారు. సో నెక్స్ట్ 4 మ్యాచెస్ కూడా నెగ్గాలి వాళ్ళు, అంత ఈజీ ఏం కాదు వాళ్ళకి. చెన్నై వాళ్ళ చేతులతో వాళ్ళే సిచ్యువేషన్ అనేది టఫ్ చేసుకున్నారు. ప్లస్ మిగతా సర్కమ్స్టాన్సెస్ కూడా వాళ్ళకి కలిసి రావట్లేదు. చెన్నై లాస్ట్ 4 మ్యాచెస్లో 3 మ్యాచ్లు ఓడిపోయారు. లక్నో మీద 2 సార్లు ఓడిపోయారు, పంజాబ్ మీద ఓడిపోయారు వాళ్ళ లాస్ట్ మ్యాచ్ పంజాబ్ మీదే. సన్ రైజర్స్ మీద నెగ్గారు ఇంతే, వెరీ గుడ్ మార్జిన్ 78 రన్స్. అండ్ చెన్నైకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉన్నాయి. దీపక్ చహర్ ఈజ్ అవుట్ ఆఫ్ ఐపీఎల్. ఇంకా దీపక్ చహర్ ఆడలేడు ఈ ఐపీఎల్. ఆల్రెడీ మనకు తెలుసు ముస్తఫిజిర్ వెళ్ళిపోయాడు ఫర్ హిజ్ నేషనల్ డ్యూటీ. ముస్తఫిజిర్ అవుట్ ఆఫ్ ఐపీఎల్. అండ్ తుషార్ దేశపాండే హ్యాజ్ ఎ ఫ్లూ. తుషార్ దేశపాండేకి ఫ్లూ ఉంది, లాస్ట్ మ్యాచ్ ఆడలేదు అండ్ నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడతాడో లేదో తెలియదు. సేమ్ విత్ మతిషా పతిరానా, దేర్ మెయిన్ బౌలర్. తనకు కూడా ఏదో నిగిల్ ఉంది, తను కూడా నెక్స్ట్ మ్యాచ్ ధర్మశాలకి వెళ్తున్నారు, కానీ వాళ్ళు ఆడతారో లేదో తెలీదు. సో చూడండి, అసలు కంప్లీట్ బౌలింగ్ అటాక్ అనేదే కంప్లీట్ డిస్మాండిల్ అయిపోయింది వాళ్ళకి. వాళ్ళకి అసలు 11 మిగతా 5 బౌలర్స్ అసలు ఈ మ్యాచ్ ఆడతారో లేదో కూడా డౌటే నాకు, ఎవరిని ఆడిస్తారని. బికాస్ నాకు తెలిసి ముఖేష్ చౌదరిని, సిమర్జిత్ని ఆడించలేము. తుషార్ ఈజ్ అవుట్, దీపక్ ఈజ్ అవుట్, పతిరానా డౌట్ అండ్ ముస్తఫిజర్ కంప్లీట్ అవుట్. ఓకే, పతిరానా ప్లేస్లో కానీ ముస్తఫిజర్ ప్లేస్లో వాళ్ళు ఎలాగా ఉన్నాడు రిప్లేస్మెంట్గా గ్లేజన్, రజత్ గ్లేజన్. మరి ఇంకో ఫారినర్ ప్లేస్లో మరి శాంట్నర్ని తీసుకొస్తారేమో, మిచెల్ శాంట్నర్ కానీ మహేష్ తీక్షణ కానీ. బట్ వాట్ అబౌట్ పేస్ అటాక్? శార్దుల్ ఠాకూర్ కంప్లీట్గా ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు ఈ ఐపీఎల్. శార్దుల్ ఠాకూర్ అసలు కంప్లీట్ ఫెయిల్యూర్. అండ్ దీపక్ ఎలాగా లేడు. దే మైట్ బ్రింగ్ ముఖేష్ చౌదరి. మరి దేశపాండే ప్లేస్లో ఎవరిని తీసుకొస్తారో చూడాలి. సో చెన్నై హెస్ మోర్ ప్రాబ్లమ్స్ విత్ ద బాల్. అండ్ బ్యాటింగ్తో ఏమైనా సెటిల్ అయి ఉన్నారా అంటే అది లేదు. చెన్నై హెస్ దేర్ ఓపెనింగ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ నుంచి కూడా. రహానే ఈజ్ నాట్ ఎట్ ఆల్ వర్కింగ్ ఫర్ ద ఓపెనర్గా. అండ్ మిచెల్ని వాళ్ళు ట్రస్ట్ చేయట్లేదు. మీరు 14 కోట్లు పెట్టి ఎందుకు కొన్నారు మరి మిచెల్ని, వెన్ యూ డోంట్ ట్రస్ట్ యువర్ ఫారెన్ కీ బ్యాట్స్మెన్? కంటిన్యూస్గా మీరు మిచెల్కి ఒక స్లాట్ అనేది ఇవ్వట్లేదు. లాస్ట్ మ్యాచ్ మీరు షఫుల్ చేశారు మిచెల్ని. ఎక్కడ పంపారు మిచెల్ని? ఏదో లాస్ట్ మ్యాచ్ అయితే ఏదో టాలెంటర్లా ట్రీట్ చేశారు డారెన్ మిచెల్ని. సో అండ్ మోయిన్ అలీ అడపదడప ఆడుతున్నాడు. శివం దుబే అండ్ రుతురాజ్ ఆడితే చెన్నై ఈజ్ గెటింగ్ ప్రాపర్ స్కోర్. దుబే ఫెయిల్ అయ్యాడంటే ఇంకంతే, చేతులు ఎత్తేయడమే. రుతురాజ్ కంటిన్యూస్గా ఆడుతున్నాడు, వరుసగా 4 మ్యాచ్ల నుంచి ప్రతి మ్యాచ్ ఆడుతున్నాడు. సో రుతురాజ్ కూడా మనిషే. ఈ మ్యాచ్ కూడా ప్రతి మ్యాచ్ రుతురాజే ఆడాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? సో ఎక్కడో చోట రుతురాజ్ కూడా ఫెయిల్ అవుతాడు. సో అండ్ జడేజాని పైన పంపుతుంటే ఈజ్ నాట్ అట్ ఆల్ బౌలింగ్. జడేజా స్ట్రైక్ రేట్ 129 ఉంది, రహానే స్ట్రైక్ రేట్ 122. అసలు ఈ స్ట్రైక్ రేట్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో సిఎస్కే బ్యాటింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇట్స్ నాట్ ఓన్లీ బౌలింగ్, బ్యాటింగ్ కూడా దే ఆర్ స్ట్రగ్లింగ్. సో ఇట్ ఈస్ అ టఫ్ మ్యాచ్ ఫర్ సిఎస్కే. మరి ఎలా ఆడతారో చూడాలి. అండ్ పంజాబ్ ఈజ్ లుకింగ్ గుడ్. వాళ్ళు మ్యాచ్లు నెగ్గుతున్నారు. లాస్ట్ మ్యాచ్ వాళ్ళు సిఎస్కే మీదే, వీళ్ళకి కూడా లాస్ట్ మ్యాచ్ సిఎస్కే వాళ్ళు నెగ్గారు. ద వే జానీ బైస్టా అండ్ రైలర్ రసో, ఆ ఒక్క పార్ట్నర్షిప్పే మ్యాచ్ని ఎత్తుకెళ్ళిపోయారు వాళ్ళు. రైలర్ రసో ప్లేడ్ రియల్లీ వెల్, సూపర్ నాక్. అండ్ చివరిలో శామ్ కరణ్, శశాంక్ సింగ్ జస్ట్ కంప్లీటెడ్ ద ప్రొసీడింగ్స్. వీళ్ళ కీ బ్యాట్స్మెన్స్ ఇద్దరు బ్యాటింగే రాలేదు లాస్ట్ మ్యాచ్, అశుతోష్ శర్మ అండ్ జితేష్ శర్మ. సో లాస్ట్ మ్యాచే చెన్నై బౌలింగ్ వాజ్ బ్యాడ్. అండ్ లాస్ట్ మ్యాచ్లో సూపర్గా బౌలింగ్ చేసిన ముస్తఫిజర్ ఇప్పుడు లేడు వీళ్ళకి. లాస్ట్ మ్యాచ్లో ముస్తఫిజర్ బౌల్డ్ రియల్లీ వెల్, 4 overs 22 runs
ఇచ్చాడు. సో ముస్తఫిజుర్ లేడు ఈ మ్యాచ్. సో హౌ దే మేనేజ్ దేవుడికి తెలియాలి. చెన్నై టఫ్ సిచ్యువేషన్ అయితే చెన్నైకి నిజంగా టఫ్ అయింది, అందులో డౌటే లేదు. బికాజ్ ఆఫ్ ఇంజురీస్ అనండి, అండ్ ఫస్ట్ డెవన్ కాన్వే ఇంజురీయే వాళ్ళని దెబ్బతీసిందబ్బా. ఓపెనింగ్ కాంబినేషన్ అనేది డిస్టర్బ్ అయిపోయింది. సో అక్కడే వాళ్ళకి దెబ్బ పడింది. చూడాలి హౌ చెన్నై ప్లేస్ అని. అండ్ హెడ్ టు హెడ్ చూస్తే పంజాబ్ వర్సెస్ చెన్నై టోటల్ 29 మ్యాచెస్ జరిగినాయి. వెరీ క్లోజ్, చాలా క్లోజ్గా ఉంది వీళ్ళ రికార్డు. చెన్నై 15 నెగ్గితే పంజాబ్ 14 నెగ్గింది. ఈ మ్యాచ్ కనుక పంజాబ్ నెగ్గితే లెవెల్ అయిపోద్ది 15-15 30 మ్యాచెస్. సో పంజాబ్ హ్యాస్ ఎ గుడ్ రికార్డ్ ఇన్ చెన్నై. నేను లాస్ట్ ఇయర్ కూడా చూసాం, మనం చపాక్లో ఆడిన ఒక్క మ్యాచ్ పంజాబే నెగ్గింది చెన్నై మీద. అండ్ హై స్కోర్ ఫర్ చెన్నై ఆన్ పంజాబ్ ఈస్ 240, లో స్కోర్ ఈజ్ 120. ఈ 240 ఫస్ట్ సీజన్లో వచ్చింది. అండ్ హై స్కోర్ ఫర్ పంజాబ్ ఆన్ చెన్నై ఈస్ 231, లో స్కోర్ ఈజ్ 92. సో డెఫినెట్గా నాకెందుకో పంజాబే ఫేవరెట్స్గా అనిపిస్తుంది. ప్లస్ ఇది వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు. సో డెఫినెట్గా పంజాబే ఫేవరెట్స్. అండ్ స్టాట్స్ చూస్తే ఫర్ చెన్నై ఇట్ ఈస్ రుతురాజ్ 10 మ్యాచెస్ 509 runs. మరి ఘోరం అబ్బాయి ఇది. రుతురాజ్ని ఎందుకు మీరు ట్రాల్ చేస్తున్నారు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్? అసలు ఏంటి, రుతురాజ్ గైక్వాడ్ కోహ్లీ కన్నా 9 runs ఎక్కువ కొట్టాడని అండ్ ఆరెంజ్ క్యాప్ రుతురాజ్కి వచ్చిందని చెప్పి మీరు ట్రాల్ చేస్తున్నారా రుతురాజ్ని? భలే ఫ్యాన్స్ అబ్బా అసలు. ఈ మైండ్ సెట్తోనే వరల్డ్ కప్ కొట్టేద్దామనే. ఫ్యాన్స్కి ఇలాంటి మైండ్ సెట్ అనేది దిస్ ఇస్ ద వర్స్ట్ పార్ట్. ఇంకా అందులో డౌట్, ఇంకా అందులో చెప్పడానికి ఏం లేదు. అండ్ శివం దుబే వాజ్ నెక్స్ట్ బెస్ట్ బ్యాట్స్మెన్ వాళ్ళకి. 350 runs విత్ అన్ యావరేజ్ ఆఫ్ 50, స్ట్రైక్ రేట్ ఆఫ్ 171. శివం దుబేకే ది బెస్ట్ స్ట్రైక్ రేట్ ఉంది సిఎస్కేలో. రుతురాజ్ కూడా ఓకే 146, ఇట్స్ ఎ గుడ్ స్ట్రైక్ రేట్. మిగతా వాళ్ళందరూ మిచెల్ కాస్త బెటర్ 131. అఫ్కోర్స్ ధోనీకి ఇంకా ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉందనుకోండి, 230 ఉంది. బట్ ఆయన దగ్గర నుంచి చివరిలోనే ఒక ఫైర్ వర్క్స్ ఎక్స్పెక్ట్ చేయగలం. టాప్ ఆర్డర్లో పైన కొంచెం ముందొచ్చి ఆడటం అనేది కష్టం ధోనీకి. అండ్ బౌలింగ్ ఇట్ ఈస్ మతీషా పతిరానా ఫర్ సిఎస్కే. 6 మ్యాచెస్లోనే 13 వికెట్స్. 6 మ్యాచెస్లో 13 వికెట్స్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు హౌ ఈజ్ బౌలింగ్. ఇట్ అన్ ఎకానమీ ఆఫ్ 7. సూపర్ బౌలింగ్ ఫ్రమ్ పతిరానా. బట్ ఈ మ్యాచ్ పతిరానా ఆడతాడో లేదో తెలియదు. అండ్ నెక్స్ట్ బెస్ట్ బౌలర్ వాజ్ ముస్తఫిజుర్ రెహమాన్. 9 మ్యాచెస్ 14 వికెట్స్ విత్ అన్ ఎకానమీ ఆఫ్ 9. ముస్తఫిజుర్ కూడా ఈ మ్యాచ్ ఆడతాడో లేదో ముస్తఫిజుర్ అసలు ఆడడు, ఈజ్ ఆల్రెడీ అవుట్. తన కంట్రీకి వెళ్ళిపోయాడు. దేశ్ పాండే ఆడతాడో లేదో డౌట్. వాళ్ళకి నెక్స్ట్ బెస్ట్ బౌలర్ తుషార్ దేశపాండే. 9 మ్యాచెస్ 10 వికెట్స్ విత్ అన్ ఎకానమీ ఆఫ్ 8. వాళ్ళ టాప్ 3 బెస్ట్ బౌలర్స్ ఈ మ్యాచ్ ఆడరు నాకు తెలిసి, పతిరానా అండ్ దేశపాండే కూడా. సో దీపక్ చహర్ అలాగా లేడు, దీపక్ చహర్ ఈజ్ అవుట్. సో జడేజా ఇంకా వాళ్ళు ఏ పేస్ బౌలర్ని ఆడించాలి? గ్లేజర్ని ఆడిస్తారు. చూడాలి హౌ అసలు చెన్నై ప్లేయింగ్ టోల్ ఎలా ఉంటుంది అనేది చెప్పడమే చాలా కష్టం. నెక్స్ట్ మ్యాచ్లో వాళ్ళు ఎవరిని ఆడిస్తారు ఆ రోజు కానీ తెలీదు. అండ్ ఫర్ పంజాబ్ దేర్ బౌలింగ్ వాజ్ వెరీ గుడ్. పంజాబ్కి బౌలింగ్ సూపర్గా ఉంది, అందులో డౌట్ లేదు. హర్షల్ పటేల్ 10 మ్యాచెస్ 14 వికెట్స్. హర్షదీప్ 10 మ్యాచెస్ 13 వికెట్స్. శామ్ కరణ్ 10 మ్యాచెస్ 12 వికెట్స్. రవాడా 10 మ్యాచెస్ 11 వికెట్స్. సో అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు విత్ ద బాల్. వీళ్ళు నలుగురు కలిసి ఆల్మోస్ట్ 50 వికెట్ల దాకా తీశారు వీళ్ళు. సూపర్ బౌలింగ్. అండ్ హర్ప్రీత్ బ్రార్ మనం చూసాం చెన్నై మీద లాస్ట్ మ్యాచ్లో. కంప్లీట్ రాహుల్ చహర్ అండ్ హర్ప్రీత్ బ్రార్ కలిసి వాళ్ళ 8 hours చోక్ చేసి పడేశారు చెన్నైని. అసలు రన్సే రాలే. హర్ప్రీత్ బ్రార్ 16 runs ఇస్తే రాహుల్ చహర్ 17-18 runs ఇచ్చారు అంతే. సో మరి ఈ మ్యాచ్ కూడా వాళ్ళ స్పిన్నర్స్ ఆర్కి డెఫినెట్గా దూబే వచ్చినప్పుడు వాళ్ళు నాకు తెలిసి మళ్ళీ హర్ప్రీత్ బ్రార్నే యూస్ చేయొచ్చు. ఎందుకంటే ఇట్ విల్ వర్క్ ఆర్ మే నాట్. దూబే కొట్టేయచ్చు, లేకపోతే హీ మే లూజ్ హిస్ వికెట్. సో ఏదైనా జరగచ్చు. బట్ దూబే ఉంటే మటుకి స్పిన్ ఆపుతారు. దే విల్ నాట్ కంటిన్యూ స్పిన్, దే విల్ బ్రింగ్ పేస్. కాదు దూబే అయిపోయాడా కంప్లీట్, ఇంకా ఆన్ ఏ ట్రాట్ కంటిన్యూస్గా 8 ఓవర్లు స్పిన్ వేయించినా మనం ఆశ్చర్యపడకలా. లాస్ట్ మ్యాచ్ కంటిన్యూస్గా 7 hours స్పిన్ వేశారు వాళ్ళు.
సో ఈ మ్యాచ్ కూడా సేమ్ టాక్టిక్ వాళ్ళు ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. బికాస్ చెన్నై బ్యాట్స్మెన్స్ ఆర్ స్ట్రగ్లింగ్ టు ప్లే స్పిన్, అందులో మొహమాటం ఏం లేదు. దే ఆర్ రియల్లీ స్ట్రగ్లింగ్. అండ్ బ్యాటింగ్ ఇట్ ఈస్ శశాంక్ సింగ్ బెస్ట్ బ్యాట్స్మెన్ వాళ్ళకి. 10 మ్యాచెస్ 288 runs. అండ్ బైస్టో 8 మ్యాచెస్ 250 runs. ప్రదీప్ సిమ్రన్ కూడా ఈజ్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ 10 మ్యాచెస్ 220 runs. వీళ్ళందరూ చిన్న చిన్న కాంట్రిబ్యూషన్స్ చేస్తున్నారు. శశాంక్ సింగ్, జానీ బైస్టో, ప్రదీప్ సిమ్రన్ సింగ్, శామ్ కరణ్, అండ్ చివరిలో అశుతోష్ శర్మ అండ్ జితేష్, రైలే రూసో కూడా చాలా బాగా ఆడాడు లాస్ట్ మ్యాచ్ చెన్నై మీద. సో డెఫినెట్గా పంజాబ్ ఈజ్ హాట్ ఫేవరెట్స్ ఇన్ దిస్ మ్యాచ్. అండ్ ఫర్ చెన్నై ద ప్రాబ్లమ్స్ ఫర్ దెమ్ ఆర్ కంటిన్యూయింగ్. అంతే. థ్యాంక్ యూ సో మచ్. And please like, share and subscribe if you like my content. Thank you.